అయినా కూడా ఈ ఇంటికి తప్పనిసరిగా రావాలని చెప్పి ప్రేమతో వచ్చాను. కొంచెం దయచేసి నా రెగ్యులర్ స్పీచ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తాను. కూడా మాతృదేవి వీరపుత్రులారా, ముందరైతే ఉన్న దండోరా వీరులారా, ఈ స్టేజ్ మీద ఉన్న మన ఉద్యమాల సూర్యుడు నేటి తరం నెల్సన్ మండేలా మనందరికీ అండా కొండా ఉన్న గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిరి గారికి ఆలోచన చెప్తూ, ఇక్కడికి వచ్చిన ఆర్ట్స్ కాలేజీ 57 రూమ్ అంటే ఉద్యోగులకైనా, నాకైనా, ఎవరికైనా, మా పోషకుడికైనా, మా వరంగల్ రవికైనా 2001 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు మొట్టమొదటి మీటింగ్ ఈ రూమ్ నెంబర్ 57లో జరిగింది. ఈ రూమ్ నెంబర్ 57 ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ నుంచి మనం ఒక దృఢ సంకల్పంగా ఏమన్నా అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈరోజు మంద రాజు గారి ఆధ్వర్యంలో, తమ్ముడు మంద రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అమరవీరుల సంస్మరణ సభ కేవలం అమరవీరుల సంస్మరణ సభ కాదు, మన బడుగు బలహీన వర్గాలందరికీ రాజు ఆధ్వర్యంలో జరిగే రాజ్యాధికారాన్ని తెచ్చే సభ. మాదిగ అమరవీరులకు జోహార్లు చెప్తూ, వీళ్ళు కేవలం మాదిగ అమరవీరులే కాదు, సామాజిక న్యాయ పోరాటం కోరుతున్న వీరులు ధీరులు. అవునా కదా? ఇప్పుడు ఒకవైపు భౌగోళిక తెలంగాణ కోసం మేమంతా పనిచేస్తున్న సమయంలో 2001లో మందకృష్ణ మాదిరి గారు ఆర్టికల్ రాశారు, తెలంగాణ ఎవరి కోసం, ఎందుకు కోసం. తెలంగాణ వస్తే మా ఎస్సీలకి, మా ఎస్టీలకి, మా బీసీలకి, మా మైనారిటీలకి ఏం జరుగుతుందని 2001లో స్పష్టంగా అడిగిన ఆర్టికల్ నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ ఆ రోజు మేమంతా ఎమోషనల్గా మా ప్రొఫెసర్ అంతా తప్పుగా పండించడంతో మేము భౌగోళిక తెలంగాణ మాయలో పడిపోయాం. ఇక్కడ ఉన్న మా వినోదానికి అందరికీ తెలుసు. 24 ఏళ్ల క్రితమే రాబోయే ప్రమాదాన్ని గుర్తించి ఆర్టికల్ రాసినాక, కానీ నేడు ఏం జరిగింది? 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 14 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగింది? సామాజిక న్యాయం అనేది నిజమైనదని చెప్పి మందకృష్ణ మాదిరి గారు గుర్తించారు. అదేవిధంగా కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని వాగ్దానం చేసి 2014లో కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ఏకైక ఉద్యమాల సూర్యుడు మందకృష్ణ మాదిరి గారు. మొత్తం సమాజం అంతా కూడా కేసీఆర్ మాటల గాడిలో పడి మర్చిపోతే, దళితుడిని ఎందుకు సీఎం చేయలేదు మిస్టర్ కేసీఆర్ అని చెప్పి ఆ రోజు ప్రశ్నించిన ఏకైక ధీరుడు మందకృష్ణ మాదిరి గారు. అదేవిధంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం పేరుతో చేసిన ఉద్యమంలో ఒక్క రక్త చుక్క కూడా చింతకుండా, ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా తెలంగాణ తెస్తా అన్నారు. కానీ 1200 మంది పిల్లలు అమరులైనా లేదా? ఈ 1200 మంది అమరుల త్యాగం వచ్చిన తెలంగాణ సంపూర్ణ తెలంగాణ కాదు. మా ఖమ్మం జిల్లాలో దాదాపు 250 గ్రామాలు ఆదివాసీ ప్రజల నోటు కొట్టి దాదాపు 7 మండలాల నుంచి రండి. కేసీఆర్ గారు రాజీ పడ్డారు తెలంగాణ కోసం. అవునా కాదు? 7 మండలాలు, 250 గ్రామాలు, లక్షల మంది ఆదివాసులు. కానీ మందకృష్ణ మాదిరి గారి 30 ఏళ్ల పోరాటం, వర్గీకరణ ప్రభుత్వం జరిగిందని చెప్పినప్పటికీ కూడా సంపూర్ణ స్వరాజ్యం కోసం ఆ రోజు ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో 100% న్యాయం దక్కాల్సిందే. 100% న్యాయం దక్కాలని పోరాడుతున్నారా? ఎందుకు ఇలా మందకృష్ణ మాదిరి గారి అంతా ఉన్నామంటే, ఆచరణ గీటురాలి, మాటలు కోటలు దాడుతుండేది కానీ ఆచరణ గీటురాలి. ఉద్యమం మేము ఎలా మేమంతా తెలంగాణ ఉద్యమంలో మా చిన్న వయసులోనే టీనేజ్ అంతా కోల్పోయాము. 30 ఏళ్ల నుంచి నిరంతరం పోరాటం చేస్తున్న అన్న ఇవాళ చాలా మంది పెద్ద పెద్ద మంత్రులు మాట్లాడుతున్నారు అమరవీరుల గురించి. మరి 29 ఏళ్ళు మీరు ఎందుకు మాట్లాడలేదు? దామోదర్ రాజనరసింహ గారు 29 సంవత్సరాలు మీకు మాజీ అమరవీరులు గుర్తుకు రాలేదా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు మందకృష్ణ మాదిరి గారి వర్గీకరణ మొత్తం ఆమోదించుకునే దశలో కాళ్ళలో కట్టబెట్టడం, పుట్టబెట్టడం అని రాలేదు. అవునా కదా? అంటే 29 ఏళ్ళు అమరవీరులను మోసిందేవారు. ఆనాడు స్వాతంత్రోద్యమం కావచ్చు, వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమం కావచ్చు, నక్సలైట్ ఉద్యమం కావచ్చు, భూమి కోసం జరిగిన పోరాటాలు కావచ్చు. దురదృష్టవశాత్తు కొంతమంది వీరులు అమరత్వం చెందడం అనేది పరంపరగా అయింది. వాళ్ళని మనం విలేన వాళ్ళని రక్షించుకునే ప్రయత్నమే చేస్తాం, కానీ సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు. ఆ 11 మంది అమరవీరుల సాక్షిగా
తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది అమరవీరుల సాక్షిగా 69లో చనిపోయిన 369 అమరవీరుల సాక్షిగా ఒక తెలంగాణ బిడ్డగా ఒక తెలంగాణ వాదిగా ఇద్దన్న తమ్ముడుగా మీకు మాటిస్తున్నాను. మీ కోరిక న్యాయమైనది, మీ కోరిక ధర్మబద్ధమైనది, మీ కోరిక చట్టబద్ధమైనది, మీ కోరిక రాజ్యాంగబద్ధమైనది. అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం 30 ఏళ్ల తర్వాత కూడా రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది ఇట్లా ఆవేదన చేస్తున్నారంటే అది వాళ్ళు నీతి లేని జాతి లేని వాళ్ళకి పోవాల్సిందే. అదేవిధంగా ఇక్కడ ఒక రచయిత వర్గీకరణను వ్యతిరేకించే వారి నుంచి వారేవా మీరెంత గొప్పోళ్ళులే, వారేవా మీ రంగు తెలిసిందిలే, అంబేద్కర్ వాదులమని సంకలేదేంది, దళిత వాదం పేరున దగా చేసేదేంది, ఏబిసిడి రద్దయితే ఎందుకంత ఆనందం, మాదిగలు అడిగే హక్కు న్యాయమైనదా కాదా, అవునంటారా కాదంటారా అటో ఇటో తెలుసుకోండి. మాదిగ జనులంతా చరిత్ర ఉన్న వాళ్ళంట, ఆది జాంబవుని బిడ్డలు గుండెధైర్యం ఉన్నోళ్ళు, అవునా కదా, ఆది జాంబవుని బిడ్డలు గుండెధైర్యం ఉన్నోళ్ళు రాబోయే రోజుల్లో రాజ్యం వెళ్ళబోతున్నారు. దండోలతో దోస్తీ కడితే దళితవాదులు అవుతారు, మాదిగలతో కలిసి వస్తే అంబేద్కర్ అయిపోతారు. దండోల కిందగా గౌరవం ఇవ్వండి మీరు అని ఒక ఏఎన్ఆర్ కవిత రాసిన తర్వాత అరుంధతి పుడమికి దిగి వచ్చిన వేళ, ఆది జాంబవుడికి జాడ తెలిసిన వేళ అసలు ఎవరి మందకృష్ణ మాదిగ చరిత్ర మందకృష్ణ మాదిగ కానీ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే మనం ఎంత పెద్ద మహానుభావుడు గొప్పకున్నప్పుడు వాళ్ళు చేసిన త్యాగాలు పోరాటాలలో. ఇందాక మిట్టపల్లి సురేందర్ అన్న పాట పాడుతుంటే నేను కూర్చున్నది అంతటి మహా వ్యక్తి పక్కన అనే ఒక అదృష్టం నాకు కలిగింది. ఎప్పుడు కూడా చరిత్రలో మనం వాళ్ళు గొప్పగా ఉన్నప్పుడు బతుకున్నప్పుడు మన భారతీయ సంస్కృతిలో వాళ్ళని గుర్తించలేదు, కానీ వాళ్ళ కాలం చెందిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్ర గుర్తిస్తుంది. ఒక మాతానుడు కానీ, ఒక బుద్ధుడు, ఒక అశోకుడు, ఒక అహలయ్య, ఒక సంత్ రంగాస్, ఒక దున్న ఇద్దాసు, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఒక కాశీరామ్ మానేశ్వరి కాశీరామ్, ఆ గోవలోకి వచ్చే మన నేటి తరం సూర్యుడు మందకృష్ణ మాదిగన్న కేవలం మాదిగల కోసం పుట్టిన నాయకుడు కాదు, మొత్తం భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పుట్టిన విప్లవ వేరుడు కొడల దేవుడు, అవునా కదా. ఓ మాతంగి దేవి పుత్రులారా, మీరు గట్టిగా అనుకుంటే మీదే కదా రాజ్యం. ఒకప్పుడు జాంబవంతుడు మీదే కదా. మీరు స్వార్థం లేకుండా అమాయకంగా ఉన్నారు కాబట్టి మీ రాజ్యం వేరే తీసుకున్నారు. కాబట్టి ఈ 11 మంది అమరవీరులకి నిజమైన జోహార్ ఎప్పుడంటే వర్గీకరణ జరిగినప్పుడే కాదు. వర్గీకరణ అనేది ఒక సామాజిక న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఇలా సమాజంలో ఉన్న అగ్రవర్ణాలు కావచ్చు, పేదలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, రెడ్లు కావచ్చు, ఎందుకు ఇలా మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే అన్నకి మానవత్వ విలువలు ఉన్నాయి. అన్న న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. అన్నగారు చెప్పిన దానిలో ఒకటి మనందరం నేర్చుకోవాలి. ఒక పురుషుడు ఒక మహిళకి మధ్య కొట్లాట జరుగుతున్నప్పుడు నా సపోర్ట్ మహిళల వైపు అన్నాడు, అవునా కాదు. ఒక భగవంతుడికి బలహీనుడికి పోరాటం జరుగుతుంటే మందకృష్ణ మాదిగ సపోర్ట్ ఎవరు లేదు, బలహీనుడి వైపు. ఒక అగ్రవర్గాలకి ఒక బీసీలకి పోరాటం జరుగుతున్నప్పుడు అన్న సపోర్ట్ ఎవరు లేదు. బీసీలకి ఎంబీసీలకి జరుగుతున్న పోరాటంలో అన్న సపోర్ట్ ఎవరు లేదు. ఒక ఎస్సీలలో బాగా అత్యంత వెనుకబడ్డ కులాలకి అభివృద్ధి చెందడానికి జరుగుతున్న పోరాటం ఎవరైనా అన్న బాబు చెప్పినా, అంబేద్కర్ గారు చెప్పినా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినా, బాబు చెప్పినా, అంత్యోదయ సిద్ధాంతం చెప్పిన దీన్ దయాళ్ చెప్పినా కూడా ఈ సమాజంలో ఉన్న చిత్త చివరి అట్టడుగున ఉన్న వాడి గుర్తులో వెలుగు తీసుకురావడమే మందకృష్ణ మాదిగ ఆ ముగ్గురు కోవలో వస్తారు. కాబట్టి ఎక్కువగా మాట్లాడడానికి సమయం లేదు, కానీ చరిత్ర అంతా మన వెంకటేష్ నేతన్న మాట్లాడినాక ఇక మళ్ళీ ఆ వర్గీకరణ ఆ టెక్నికల్ ఇష్యూస్ పోను. కానీ ఒక చిన్న మాదిగలు అంటే ఎవరు అని చెప్తూ, ప్రతిదానికి ముందు నీవే మాదిగన్న, ప్రతిభ లేదని ప్రతికే ఎవరన్నా, చిటికల పుల్లేసి చిన్న దరువైందే చిట్టోడు పెళ్లి కాదు, శివమై లేచిపోదు, సర్కారు ఏ పల్లెకి సంగతి పంపినా కానీ ఇంకా డప్పు మోగించే సభికులకు తెలియరాదు, సచ్చిన గొడ్ల శవం దొడ్ల నుండి తీయమని చర్మం ఒలిచి చెప్పులు కుట్టేపి చెప్పులు కుట్టి నీవు కాళ్ళకు తొడగబోతే తప్పురా నా కొడక తాకమంటున్నారో లందె కుండలో తోలుని మంచానికేసి తోముతుంటే నీ చెమట చుక్క రాలిపడి చర్మం శబ్దం చేస్తే ఆ శబ్దం నిన్న నీ మేధస్సు డప్పును సృష్టించినాది. నీ డప్పు సృష్టి ఒప్పుకొని గొప్ప దొరలు నీ డప్పును కాపీ కొట్టి డ్రమ్స్ అనే పేరు పెట్టి
మీ ఎండ పేరు రక్కులు విని ఎత్తిరు సరిగమలని ప్రజలను అప్పగా చేసి తమలతో ఆడిస్తున్నారు. ఓ నా మాదిగ సోదరులారా మీకు ద్రోహాలు. వర్గీకరణ దాదాపు 90% అయిపోతే 10% ఎవరైతే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో ఆ కుట్రలు కుతంత్రాలు తిప్పుకోవడానికి ఈరోజు కృష్ణుడి రూపంలో అన్న ధర్మయుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు రూపంలో మా కుట్రన్న టీంతో నేను ఎవరన్నా అందరం ఉన్నాం. ఇది ధర్మయుద్ధం, గెలిచి తీర్థం. కానీ మీరు మొన్న ఒక 10 వారం రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్ల క్యాంపెయిన్కి పోయినప్పుడు తెలంగాణ విధంగా నన్ను ఆదరించిన దానికన్నా ఒక సామాజిక న్యాయం కోరుకునే మందకృష్ణ మాదిగ తమ్ముడుగా నా జీవితం తెలంగాణ పోరాటంలోనే సాధించాలనుకుంటే ఇలా గత 3 నెలల నుంచి అన్నతో కలిసి ట్రావెల్ చేయడం, ముఖ్యమైన మార్గదర్శకులు ట్రావెల్ చేయడం వల్ల ఈ క్షణం చచ్చిపోయిన ఆత్మశాంతిగా ఉంటుంది. ఎందుకంటే మాదిగ సోదరులు ఎక్కడికి పోయినా కూడా రోజు నాకు అండగా దండగా ఉంటూ వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే అది ఇంకా చెప్పలేదంటారు. అంటే ఒక సామాజిక న్యాయం కోసం అక్కడికి వర్గాలు ఉన్న మాదిగల కోసం మాట్లాడితేనే వాళ్ళు అంత గుండెలు తీర్చే ప్రేమ ఇచ్చింది. కాబట్టి నేనేం కోరుకుంటున్నా అంటే అన్నగారు 2 నిమిషాలు మన్నించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, సమాజం అభిప్రాయం. నేనేం పాలిటిక్స్ మాట్లాడలేదు. ఇవాళ మొత్తం సమాజం మొత్తం మందకృష్ణ మాదిగ నాయకత్వం వైపు చూస్తుంది. ఎందుకంటే సమాజంలో సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళే మనకి నాయకులు కావాలంటుంది. భౌగోళిక తెలంగాణ పేరుతో చంద్రబాబు నాయుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పోరాటం నియంతృత్వం అని చెప్పి మనం 10 ఏళ్ళు కొట్లాడినాం. మళ్ళీ కేసీఆర్ గారు బదులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన ఎంబీసీలు, మన మైనార్టీలు, మన పేద గరీబులు సంతృప్తిగా లేదు. మా కోసం కొట్లాడే గుండె, మా కోసం నిలబడ్డ గుండె, మేము కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడ్డ గుండె నాయకుడు కావాలని కోరుకుంటుంది. కాబట్టి కృష్ణన్న గారు మీకు రాజకీయ పదవులు అవసరం లేదు, మీకు ఎటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం సీట్ అవసరం లేదు. కానీ సమాజం మొత్తం కూడా మిమ్మల్ని నాయకత్వం వహించమని పల్లె పల్లెనా కోరుకునే సందర్భం వచ్చింది. ఎందుకంటే నిజాయితీ, నాయకుడికి కావాల్సింది నిజాయితీ, నాయకుడికి కావాల్సింది ధైర్యం, నాయకుడికి కావాల్సింది మానవత్వ విలువలు, నాయకుడికి కావాల్సింది అన్న అంటే నేనున్నా అని ఏ అర్ధరాత్రైన బ్రాహ్మణుల దగ్గర నుంచి మానవుల వరకు, మహిళల దగ్గర నుంచి పురుషుల వరకు అందరికీ అండగా ఇచ్చిన 30 ఏళ్ళు రచించిన పుస్తకం మందకృష్ణ మాదిగ జీవితం. అవునా కాదు? నాయకుడు అంటే నడిపించేవాడు, నాయకుడు అంటే ధైర్యం ఇచ్చేవాడు. ఇలా విద్వానా నేను మేమంతా ఎందుకు మాదిగ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్కి వస్తున్నామంటే ఎంఆర్పిఎస్ అంటే కేవలం మా దృష్టిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాదు. ఇప్పుడే కూర్చుంటే నాకు గుర్తొచ్చింది, ఎం అంటే మాదిగ కాదు, ఎం అంటే మాసెస్. మొత్తం సమాజంలో ఉన్న పేదవాళ్ళంతా మాసెస్. ఈ మాసెస్ ని రెవల్యూషన్, ఆర్ అంటే రెవల్యూషన్, పి అంటే పొలిటికల్, ఎస్ అంటే స్ట్రాటజీ, ఎంఆర్పిఎస్ అంటే మాస్ రెవల్యూషన్ పొలిటికల్ స్ట్రాటజీ. మాస్ అంటే సమాజం మొత్తం ఎక్కువ మాస్ అంటే ఎక్కువ కాదు, మాస్ అంటే సమాజంలో అందరి ప్రజల కోసం, అందరి తెలంగాణ కోసం, అభివృద్ధి తెలంగాణ కోసం, ఆరోగ్య తెలంగాణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ పోరాటం జరగాల వద్దా? చెప్పండి. ఇది కేవలం ఎంఆర్పిఎస్ పోరాటంగా మేము భావించట్లేదు, సమాజం భావించట్లేదు. సమాజంలో ఉన్న అన్ని శక్తులు, అన్ని వ్యక్తులు పాజిటివ్ పాలిటిక్స్ కోసం, ప్లెయిన్ పాలిటిక్స్ కోసం కృష్ణ నాయకత్వాన్ని కోరుకుంటుందా లేదా? చెప్పండి. 2 చేతులు ముందుకు చెప్పండి, 2 చేతులు గట్టిగా. జై ఎంఆర్పిఎస్, జై మందకృష్ణ మాదిగ. మోహరించిన సైన్యాలైన ఆపవచ్చు. కానీ ఈ రోజు ఈ ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 57లో మీ మధ్యలో జరుగుతున్న ఆలోచన సంఘర్షణ ఆపే శక్తి ఎవరికి లేదు. మన 11 మంది అమరవీరులకి, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన 12 మంది అమరవీరులకి, 62లో చనిపోయిన 369 మంది అమరవీరులకి జోహార్. వాళ్ళందరికీ ఎప్పుడు నిజమైన న్యాయం వస్తుందంటే మనం ఎప్పుడు దరఖాస్తులు ఇచ్చే దగ్గర ఉండొద్దు. దరఖాస్తులు పరిష్కరించే శక్తి, మనకి ఇచ్చే శక్తి మన మందకృష్ణ మాదిగ ఉండాలి. మనందరికీ వినతి పత్రాలు ఇస్తున్నాం 75 సంవత్సరాల నుంచి. ఇవాళ వినతి పత్రాలను పరిష్కరించే శక్తి, మనందరికి ఇచ్చే శక్తి మందకృష్ణ మాదిగ ఉండాలి కదా. కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ రూమ్ నెంబర్ 57 నుంచే భవిష్యత్తులో పార్లమెంట్కి, అసెంబ్లీకి, చట్టసభకి పోవాల్సిన నాయకత్వాన్ని తయారు చేసిన బాధ్యత కూడా మన
మందకృష్ణ మాదిరిగా ఉంది. వర్గీకరణ పోరాటం అనేది ఒక రైలు పట్ల, సామాజిక న్యాయం అనేది ఒక రైలు పట్ల, ఇంకో రైలు పట్ల రాజ్యాంగాన్ని రావాల్సిందే. మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం ఇలా అంతా చేసిన 30 ఏళ్ల పోరాటం. ఆత్మగౌరవం ఉంది, ఆత్మగౌరవ పోరాటం చేసామా లేదా? ఆత్మగౌరవ పోరాటం వచ్చిందా లేదా? హక్కులు దక్కుతున్నాయా లేదా? ఇక్కడ 3వ ప్యానల్లో ఏమని అక్కడ అంబేద్కర్ గారు ఏమని చెప్పారు? బోధించు, సమీకరించు, పోరాడారు. మందకృష్ణ గారు ఏం చెప్పారు? ఆత్మగౌరవం, హక్కులు, నెక్స్ట్ ఇది ఎవరో వేసే భిక్ష కాదు, అడుక్కుంటే వచ్చేది కాదు. ఆత్మగౌరవం అడుక్కుంటే వచ్చేది కాదు. రాజ్యాధికారం 30 ఏళ్ళు పోరాడినాక సమాజంలో అన్ని వర్గాలు అన్న నాయకత్వం చూస్తున్న ఈ తరంలో ఒక తమ్ముడుగా నేను పాదాలకు మొక్కుతున్నాను. మీరు కాశీరామ్ పాత్ర పోషించాల్సిందే, మాయావతిలో తయారు చేయాల్సిందే. అంబేద్కర్ అన్న బాలదారు నాకు ఎవరు స్ఫూర్తి అంటే బాలదాకర్ గారు, మందకృష్ణ మాదిగ గారు. బాలదాకర్ గారు స్టడీ చేయడం జరిగింది. బాలదాకర్ గారు ఏ రోజు సర్పంచ్ కావాలి, ఏ రోజు వార్డు మెంబర్ కావాలి, ఏ రోజు ఎమ్మెల్యే కావాలి, ఏ రోజు ఎంపీ కావాలి. కానీ బాంబేకి పోయించిందా? ఇందిరాగాంధీ లాంటి ఎక్కువ మహిళలు కూడా బాబాసాహెబ్ మన బాలదాకర్ గారు ఎదుగుతలేదా? అన్నకి అధికారం అవసరం లేదు. అన్న ఎక్కడ కూర్చున్నా బాగుంటుంది మనిషి. అన్న ఎక్కడ ఉంటే అక్కడే పోవాలి. కానీ అన్నని నమ్ముకోవాలి. ఎంతో మంది సమాజంలో మార్పు కావాలి. 93% మంది ప్రజలకి తన నాయకత్వం లేదు. కేసీఆర్ నమ్ముకున్నాం, తెలంగాణ నమ్ముకున్నాడు. రేవంత్ రెడ్డి మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలన్నాడు. 11 నెలల్లోనే ఆయన మీద ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 జిల్లాలు 4 జిల్లాలు తిరిగినా ఎక్కడ చూసినా కూడా కృష్ణ గురించి, కృష్ణ నాయకత్వం గురించి ఆక్షగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మాస్ రెవల్యూషన్ పొలిటికల్ స్ట్రాటజీ నిర్మాణించాల్సిందే. అవునా కదా? We want social justice, we want political power. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఖచ్చితంగా కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే